కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. పులి రామన్నగూడెం మీరు సీన్ విలేసర్కి ఏం ఉంది? 4th క్లాస్ చదువుతున్న గోగుల్ అఖిలవర్ధన్ రెడ్డి అనే పిల్లాడు హాస్టల్ ఎదుర్కొన్నటువంటి స్కూల్లో సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోయి ఉన్నాడు. 2 బిల్డింగ్స్ మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్లో ఈ పిల్లాడు కొద్దిగా గడ్డి ఉంది, దాని మీద చనిపోయి పడి ఉన్నాడు. ఆ చీటీ తీసి చూస్తే బ్రతకాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి, ఎందుకంటే ఇక మీద ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ చేతిలో ఏదైతే చీటీ ఉందో దానిలో ఉన్న రైటింగ్స్ వీళ్ళు ఇంకా భయపెట్టారు. ఈ క్రమంలో ఒక పిల్లాడు ఏం చెప్పాడంటే, అందరూ పడుకున్న తర్వాత ఈ క్రమంలో కొంతమంది విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకున్నారు, కొంతమంది ప్రజా సంఘాలు వచ్చారు. సాక్ష్యం చెప్పాల్సిన వాళ్ళు కూడా చిన్నపిల్లలు, వాళ్ళందరూ చాలా భయంగా ఉన్నారు. పోలీస్ అంటే ఏం మాట్లాడట్లేదు. స్కూల్లోకి వచ్చాక సరే లీడ్ ఇచ్చారు కదా అని చెప్పేసి మనం వెరిఫై చేస్తే ఆ ఇద్దరు హాస్టల్కి లేరు. అప్పుడు స్కూల్కి అయితే వెళ్ళారు, హాస్టల్కి రాలేదు. కొంచెం అనుమానం బలపడింది. కిటికీ గ్రిల్ ఏమండి? కిటికీ గ్రిల్ లేదండి, ఒకవైపు ఉంది, రెండో వైపు ఓపెన్ ఉంది, అందులోంచి వెళ్ళారు. బాయ్ అప్పుడు వాడలేదా? ఏడవలేదు అంటే అప్పటికే నిద్రపోతూ ఉన్నాడు, డీప్ స్లీప్లో ఉన్న వల్ల. చంపే ముందు కానీ చంపిన తర్వాత అటెంప్ట్ ఏం చేశారా? బాధాకరమైన విషయం ఏంటంటే మరి ఈ అబ్బాయిని ఎందుకు తెచ్చుకున్నాడు? పులి రామన్నగూడెం ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది? మీరు సీన్ విలేసర్కి ఏం ఉంది, దాన్ని ఎలాగ మీరు బ్రేక్ చూసేస్తారు? మీ తేడానికి మీ టీం మీద కష్టపడి 12వ తారీఖు మార్నింగ్ 8 o'clock బుట్టాయిగూడ ఎస్ఐ గారు కాల్ చేసి, పులిరాముడుగూడెం విలేజ్లో ఒక ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్లో 4th క్లాస్ చదువుతున్న గోగుల్ అఖిలవర్ధన్ రెడ్డి అనే పిల్లాడు ఆ హాస్టల్ ఎదుర్కొన్నటువంటి స్కూల్లో సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోయి ఉన్నాడు. చేతిలో ఒక లెటర్ ఉంది సార్ అని చెప్పేసి చెప్పాడు. ఇమీడియట్గా పై ఆఫీసులందరికీ ఇంటిమేట్ చేసి అక్కడికి బయలుదేరి వెళ్ళడం జరిగింది. అప్పటికే డిఎస్పీ గారు కూడా వచ్చారు, సపోర్ట్గా చుట్టుపక్కల ఆఫీసర్స్ కూడా అక్కడ తీసుకురావడం జరిగింది. వెళ్ళేపాటికి అక్కడ చాలామంది పేరెంట్స్, పిల్లలు, అదేవిధంగా ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ కూడా అక్కడ వచ్చి ఉన్నారు. ఆ స్కూల్ బిల్డింగు 2 బిల్డింగ్స్ ఉన్నాయండి. 2 బిల్డింగ్స్ మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్లో ఈ పిల్లాడు కొద్దిగా గడ్డి ఉంది, దాని మీద చనిపోయి పడి ఉన్నాడు. ఒక లెఫ్ట్ హ్యాండ్లో మాత్రం ఒక చిన్న చీటీ ఉంది. ఆ చీటీ తీసి చూస్తే బ్రతకాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి, ఎందుకంటే ఇక మీద ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, ఇట్లు మీ అని 4 ఇంటూలు పెట్టి ఒక కంపారిటివ్లీ కొంచెం పెద్ద అక్షరాలతో రాసి ఒక లెటర్ ఉంది. అయితే ఇమీడియట్గా డిఎస్పీ గారు అప్పటికి వచ్చున్నారు కాబట్టి ఉన్న స్టాఫ్ అందరినీ పూలప్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చి అందరినీ రకరకాల టాస్క్లు ఇచ్చి పంపించారు. ఈలోపు డిఐజీ సార్ ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి వేరే డిస్ట్రిక్ట్ నుంచి ఇంకా కొంతమంది ఎక్స్ట్రా ఆఫీసర్స్ని కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. అంటే ప్రతి డెవలప్మెంటు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడంతో పాటు సార్ కూడా ఎప్పటికప్పుడు అందులో ఏం చేయాలన్నది ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా అందులో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. కాసేపటికి మా ఎస్పీ మేడం గారు కూడా సీన్కి వచ్చారు. వచ్చేపాటికి అక్కడ ఎన్విరాన్మెంట్ ఏంటంటే, ఈ పిల్లలంతా కూడా, ఈ చనిపోయిన పిల్లాడు 4th క్లాస్ చదువుతున్నాడు, 9 years. మిగతా ఆ రూమ్లో ఆ బ్యారక్లో పడుకున్న పిల్లలు సుమారు ఇతను కాకుండా 20 మంది ఉన్నారు. వాళ్ళలో ఒక 5 9th క్లాస్ పిల్లలు, ఇతనితో పాటు చదివేవాళ్ళు 4th క్లాస్ పిల్లలు ఇంకో 3 ఉన్నారు. అంటే 9th క్లాస్ కూడా చూడడానికి కొంచెం చిన్నగానే ఉన్నారు వీళ్ళంతా ఏంటంటే చాలా ఈరోజు ఇతనికి జరిగింది, రేపు మనకు కూడా జరగవచ్చేమో అన్న ఒక రకమైన భయానకమైన వాతావరణంలో వాళ్ళు ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే, దానికంటే ఈ చేతిలో ఏదైతే చీటీ ఉందో దానిలో ఉన్న రైటింగ్స్ వీళ్ళు ఇంకా భయపెట్టాయి. ఆ కంటెంట్
అది వీళ్ళు చెప్పుకుంటుంటే విన్నారు వీళ్ళంతా. విని అక్కడ పరిస్థితి ఏంటంటే, మేము ఆల్రెడీ వాళ్ళంతా భయపడి ఉన్నారు. పోలీసు వెళ్తే వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అక్కడికి వచ్చిన ప్రతి ఆఫీసర్ పని ఏంటంటే, ఒక స్కూల్ టీచర్ గారిని తీసుకోవడం, ఒక పిల్లవాడిని తీసుకోవడం, ఆయనతో మాట్లాడించి మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్తారేమో అని ట్రై చేయడం. వీళ్ళేమో భయపడి ఏం చెప్పేవాళ్ళు కాదు. అంటే ఎంతో కొంత వీళ్ళకి తెలిసి ఉంటుంది కదా అని చెప్పేసి అది ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. అటు నుంచి ఏమీ వచ్చేది కాదు. ఈ క్రమంలో ఒక పిల్లాడు ఏం చెప్పాడంటే, అందరూ పడుకున్న తర్వాత టవర్ బోల్ట్ పెట్టుకుని పడుకున్నాం. అర్ధరాత్రి ఖచ్చితంగా టైం తెలియదు కానీ ఒక అతను వెనకాల కిటికీ గ్రిల్లోంచి లోపలికి వచ్చాడు. చీకటిగా ఉంది. ఆ డోర్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే బయట నుంచి ఇంకొక అతను వచ్చాడు. ఈ పిల్లాడిని తీసుకెళ్లారు. వాళ్ళనైతే నేను ఐడెంటిఫై చేయలేను అని చెప్పాడు. ఇది చెప్పాడు. మిగతా వాళ్ళు అయితే మనకి ఆ మాత్రం క్లూ కూడా ఎవరు ఇవ్వలే. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకున్నారు. కొంతమంది ప్రజా సంఘాలు వచ్చారు. పిల్లల పేరెంట్స్ వచ్చారు. ఆ విలేజర్స్ వచ్చారు. వీళ్ళంతా దీని మీద వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ న్యాయం చేయాలని, ఆ స్టాఫ్ మీద ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు ఆందోళన స్టార్ట్ అయింది. ప్యారలల్గా ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టిగేషను కొంచెం స్లోగా నడుస్తూ ఉంది. ఈ క్రమంలో ఎస్పీ గారు ఏం చెప్పారంటే, ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంటుంది. రకరకాల ఆఫీసర్స్ అందరూ వచ్చారు. వాళ్ళు రకరకాల ఆస్పెక్ట్స్లో బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తూ ఉంటుంది. మీరు వెళ్ళి ఆ ఇంక్వెస్ట్ చేసుకుని బాడీ పిఎం షిఫ్ట్ చేసి ఆ ఎవిడెన్స్ ఏది పాడవకుండా చూడండి. మిగతా విషయాలు మిగతా ఆస్పెక్ట్స్లో అదర్ ఆఫీసర్స్ అందరూ చూస్తూ ఉంటారని చెప్పారు. అంటే ఇందులో మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. ఒకటి, ఏదైనా గ్రూపిజం ఏమైనా విత్ ఇన్ ది క్యాంపస్ ఉందా అన్నది ఒకటి మనం రూల్ అవుట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇతను చనిపోయిన పిల్లడు 4th క్లాస్ చదువుతున్నాడు కాబట్టి ఆ ఛాన్స్ చాలా తక్కువ ఉంది. ఒకవేళ ఎవరైనా పెద్ద పిల్లలతో కలిసి తిరగడం వల్ల గ్రూపిజం ఏమైనా వచ్చిందేమో అని చెప్పేసి అదొకటి రూల్ అవుట్ చేసుకోవాలి. బయట నుంచి ఎవరైనా పిల్లలు లోపలికి వచ్చి ఏదైనా రకరకాలైన యాక్టివిటీస్ చేస్తే ఏదైనా కారణం చేత చంపుకుంటారా అన్నది ఒకటి రూల్ అవుట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ రైటింగ్స్ చాలా మిస్లీడింగ్గా ఉన్నాయి. అది ఎవరికి ఉపయోగం, ఆ రైటింగ్ వల్ల ఎవరికి నష్టం అన్నది ఒకటి రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ విత్ ఇన్ ది స్టాఫ్ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళకున్న ఇష్యూస్ బేస్ చేసుకుని ఈ ఆర్గనైజేషన్ డిఫేమ్ చేయడం కోసం, పిల్లల్ని అక్కడ భయపెట్టి అక్కడి నుంచి పంపించేయడం కోసం ఇలాంటిది ఏమైనా చేశారా అన్నది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. ఇంకా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఊళ్ళో పేరెంట్స్కి ఎవరితోటైనా రైవలరీ ఉందా, దాన్ని పురస్కరించుకొని ఇక్కడికి వచ్చి పిల్లోడిని మర్డర్ చేశారా. ఎందుకంటే ఇక్కడ హాస్టల్ నుంచి మోసుకుని వెళ్ళి అక్కడ అతను హాస్టల్లో పడుకుని ఉన్నవాడిని అక్కడ ఎదురుగున్న స్కూల్లో పడేశారు. అంటే కొంచెం ఇతనికంటే పెద్ద సైజు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చేసి ఉంటారు అన్నది అయితే అర్థమవుతుంది. కానీ ఇప్పుడు చెప్పుకున్న ఈ ప్రశ్నలన్నిటికీ మనకు సమాధానాలు దొరకాలి. దొరికితే తప్ప మనం ముందుకెళ్ళలేం. ఇందులో ఇంకొక ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, మనకి చనిపోయింది చిన్నపిల్లాడు, సాక్ష్యం చెప్పాల్సిన వాళ్ళు కూడా చిన్నపిల్లలు. వాళ్ళందరూ చాలా భయంగా ఉన్నారు. పోలీస్ అంటే ఏం మాట్లాడట్లేదు. ఉమెన్ పీసీలు హెల్ప్ తోటి, వాళ్ళ టీచర్ హెల్ప్ తోటి వాళ్ళని మోటివేట్ చేసి కొంచెం వాళ్ళకి ధైర్యం నింపడానికే ప్రయత్నాలు అయితే జరిగాయి, కానీ పెద్దగా ఆ ఆస్పెక్ట్లో సక్సెస్ అవ్వలేకపోయాం. అయితే ఎస్పీ గారు చెప్పినట్టుగా అక్కడ ఒక పక్క యాజిటేషన్స్ జరుగుతున్నాయి. ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసాం. కంప్లీట్ చేసిన తర్వాత మా డిఎస్పీ గారు, ఐటీడీఏ పిఓ గారు, ఈ అదర్ ఆఫీసర్స్ అంతా కలిపి వాళ్ళని కన్విన్స్ చేసి బాడీ షిఫ్ట్ చేయడానికి ఒప్పించారు. ఒప్పించిన తర్వాత అక్కడి నుంచి బాడీ షిఫ్ట్ చేసి పిఎం కంప్లీట్ చేసాం. పిఎం కంప్లీట్ చేసి ఈవినింగ్ మళ్ళీ వయా పులిరాముడుగూడెం ఈ డిసీజ్డ్ ఇంటికి బాడీ పంపించాలి. ఉర్రెం కానీ అక్కడి నుంచి ఇంకొక 17 km ఉంటుందండి. అక్కడికి పంపించాలంటే మళ్ళీ స్కూల్ దగ్గరికి వచ్చి దాటుకుంటూనే వెళ్ళాలి. ఇక్కడికి సాయంత్రం అరౌండ్ 6:30, 7 ఆ ప్రాంతానికి వచ్చేపాటికి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏంటంటే, ఒక లారీ, ఒక 4-5 ఆటోలు, చాలా మోటార్ సైకిల్స్ ఇవన్నీ వేసుకొని ఈ వీళ్ళ తాలూకు పేరెంట్స్ అంతా, ఇంకా ఎవరైతే పిల్లలు బంధువులు, వాళ్ళందరినీ అర్జెంటుగా అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతామని చెప్పేసి
వాళ్ళంతా అప్పటికే సుమారు ఒక 2 గంటల నుంచి ఇది నడుస్తూ ఉంది. దీన్ని అక్కడ ఉన్న ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్, మా డిఎస్పీ గారు, మా అడిషనల్ ఎస్పీ గారు వాళ్ళంతా వీళ్ళని కన్విన్స్ చేసే పనిలో ఉన్నారు. అక్కడ కొంచెం ఈ విలేజ్కి సిగ్నల్ ఉండదండి. దానివల్ల ఏంటంటే అక్కడ డెవలప్మెంట్స్ బయట ఉన్న వాళ్ళకి తెలియదు. పిఎంలో ఉన్న వల్ల మనకేం తెలియట్లేదు. ఇక్కడికి వచ్చేపాటికి ఇక్కడ చూస్తే ఎన్విరాన్మెంట్ ఇలా ఉంది. ఒకవేళ వాళ్ళు అన్నట్టుగా కనుక ఈ పిల్లలందరినీ పేరెంట్స్ తీసుకుని వెళ్ళిపోతే మనకి ఎటువంటి ఎవిడెన్స్ రాదు. ఈ కేసు డిటెక్ట్ అవ్వడానికి చాలా లిటిల్ ఛాన్సెస్ ఉంటాయి. ఆ భయం పట్టుకోండి. అయితే ఇందులో నిజంగా మేము థ్యాంక్స్ చెప్పాల్సిన డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నారు. మన హైర్ అఫీషియల్స్, డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ మురళీ సార్, మా ఐటీడీఏ పిఓ సత్యనారాయణ సార్, వీళ్ళు మా అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు సారు, అలాగే మా డిఎస్పీ గారు, వీళ్ళంతా కంటిన్యూస్గా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళని ఎవరిళ్ళకి వాళ్ళని మేమంతా ఇక్కడే పడుకుంటాం, మీ పిల్లలకు వచ్చి ఇబ్బంది ఏం లేదని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేయడంలో సక్సెస్ అయ్యి మొత్తానికి వాళ్ళందరినీ వెనక్కి పంపించారు. దానివల్ల వీళ్ళంతా వెళ్ళిపోయి మనకి అసలు ఎవిడెన్స్ రాని పరిస్థితి క్రియేట్ అవ్వకుండా ఉంది. దాని తర్వాత ఆ రోజు ఆఫ్టర్ అక్కడ క్రిమేషన్ అది అయిపోయిన తర్వాత ప్యారలల్గా ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే పిల్లల నుంచి కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళకి మనం రాలేదు. ఎవరు కూడా మనకి సరైన లీడ్ ఇవ్వట్లే. అయితే అక్కడ ఉన్న ఆ పిల్లాడి చేతిలో ఉన్నటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ ఒక నోట్బుక్ చింపినట్టుగానే ఉంది. కాబట్టి అందరి నోట్బుక్స్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రైటింగ్ కూడా ఎక్కడైనా మ్యాచ్ అవుద్దేమో అని చూడాల్సిన నెసిటీ కూడా ఉంది. కాబట్టి ఆ స్కూల్ టీచర్స్ సపోర్ట్ తోటి ఈ టీమ్స్ అన్నీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ఏమీ లీడ్ రాలేదు. నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. కొంచెం ప్రెజర్ పెరిగింది. అలాగే విఐపీలు తాకిడి కూడా పెరిగింది అక్కడ. ఆ రోజు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, ఇంకా అందరు అఫీషియల్స్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళని పేరెంట్స్కి, మిగతా పిల్లలకి ధైర్యం చెప్పడం అది ప్యారలల్గా నడుస్తూ ఉంది. వీళ్ళంతా వెళ్ళిపోయే టైంకి మళ్ళీ మా ఎస్పీ గారు సెకండ్ టైం మళ్ళీ అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ ఆఫీసర్స్ అందరినీ కూర్చోబెట్టి మళ్ళీ మాట్లాడారు. మాట్లాడితే అప్పటికి కొన్ని ఆస్పెక్ట్స్ రూల్డ్ అవుట్. అదేంటంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లాడి పేరెంట్స్ వాళ్ళు వెరీ వెల్ బిహేవ్డ్, వాళ్ళకి ఎవరితోటి ఎటువంటి గొడవలు లేవన్నది ఒక క్లారిటీ వచ్చింది. అలాగే దీనిలో అవుట్ సైడ్ ఇంటర్ఫీరెన్స్ కూడా పెద్దగా లేదు అన్నది కూడా ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇందులో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆ రోజు నైట్ ఒక అటువైపు నైబరింగ్ విలేజ్కి సంబంధించినటువంటి 3 కుర్రాళ్ళు, అరౌండ్ అందరికీ 19 years అలా ఉంటాయి. వీళ్ళ 3 ఏంటంటే బండికి పంచర్ పడడం వల్ల ఈ హాస్టల్లో స్టే చేశారు. దాంతో అటెన్షన్ అంతా అటు కూడా డైవర్ట్ అయింది. వాళ్ళని కూడా రూల్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళని వెరిఫై చేసి వాళ్ళ యాంటిసిడెంట్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా చూసిన తర్వాత ఆ ఆస్పెక్ట్ కూడా రూల్డ్ అవుట్. ఇంకా మిగిలింది ఏంటంటే విత్ ఇన్ ది క్యాంపస్సే ఎక్కువ ఆస్కారం ఉంది, ఇది బయట నుంచి అయితే ఏమీ జరగలేదు అన్నదైతే కొంచెం క్లారిటీ వచ్చింది. అయితే విత్ ఇన్ ది క్యాంపస్లో ఏమై ఉండొచ్చు, ఈ ఫోర్త్ క్లాస్ పిల్లాడిని అంతలా చంపాల్సిన అవసరం, అంత కక్షలు అయితే ఉండవు అన్న ఆస్పెక్ట్లో మళ్ళీ మేడం గారు అందరిని కూర్చోబెట్టి ఈ ఆస్పెక్ట్స్ రూల్డ్ అవుట్ కాబట్టి ఈ యాంగిల్లోనే ఎక్కువ ట్రై చేయండి. అంటే విత్ ఇన్ ది క్యాంపస్ జరగడానికి స్టూడెంట్స్ అప్పటికి 165 అండి. 165, అందులో పెద్ద పిల్లలు 40. అంటే పెద్ద పిల్లలు అంటే 9th 10th 40. అది 4th to 10th అండి స్కూలు. సారీ, థర్డ్ క్లాస్ టు 10th క్లాస్. ఓన్లీ ఈ విత్ ఇన్ ది క్యాంపస్సే జరగడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. బయట నుంచి వచ్చి ఏదో చేయడానికి లేదు అన్నది ఒకటి ఉంది. అయితే ఏంటంటే అసలు ఈ ఆర్గనైజేషనే లేకుండా చేయాలి అన్నట్టుగా అర్థం వచ్చేటట్టుగా రాతలు ఉన్నాయి ఆ లెటర్లో. అలాంటి కాన్స్పిరసీ యాంగిల్ ఏమైనా ఉందా అన్నది ఒకటి రూల్ అవుట్ చేయమని ఆ 2 ఆస్పెక్ట్స్లో రూల్ అవుట్ అయిపోయింది. ఆ 2 ఆస్పెక్ట్స్ని వెరిఫై చేయమని, కాన్స్పిరసీ యాంగిల్ అండ్ ఈ
విత్ ఇన్ ది క్యాంపస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎవరిదై ఉండొచ్చు, సరే, ఏ ఇక్కడ కారణమై ఉండొచ్చు. పిఎంఏ చేయించారు కదా, షార్ట్ ఒపీనియన్ ఏం చెప్పాడు కాజ్ ఆఫ్ డెత్? కాజ్ ఆఫ్ డెత్ అయితే అది థ్రాట్లింగ్ ఆర్ స్ట్రాంగులేషన్ అని చెప్పారండి. బాడీ మీద ఇంజరీస్ అని చెప్పలేదు? బాడీ మీద విజిబుల్ ఇంజరీస్ ఉన్నాయండి. విజిబుల్ ఇంజరీస్ ఉన్నాయి. మనకు కూడా అది స్ట్రాంగులేషన్ అని అర్థమైపోతుంది చూస్తుంటే. ఓకే, ఇక్కడికి రండి. ఇప్పుడు స్కూల్లోకి వచ్చాక స్కూల్లో స్కూల్ విత్ ఇన్ ది క్యాంపస్ లేదా కాన్స్పిరసీ. ఒకవేళ కాన్స్పిరసీ అంటే అది పెద్ద సబ్జెక్ట్ అది. అయితే అంత అవసరం ఏముంటుంది? మరీ ఒక చిన్న పిల్లని చంపేసి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలన్నంత క్రూరంగా ఎవరు ఉంటారని చెప్పేసి దాని మీద పెద్దగా అనుకోలేదు. కానీ విత్ ఇన్ ది క్యాంపస్ అన్నది మాత్రం కన్ఫర్మ్. సేమ్ మళ్ళీ ఈలోపు స్కూల్ అయిపోయింది. అంత పిల్లలంతా హాస్టల్కి వచ్చారు. హాస్టల్కి వచ్చిన తర్వాత ముందు రోజు జరిగిన ఎక్సర్సైజ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ టీచర్స్తో పక్కన పెట్టుకొని ఒక్కో స్టూడెంట్ మళ్ళీ మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి కొంచెం ఫ్రీ అయ్యారు పిల్లలు. అందులో ఒక 3 పిల్లలు చిన్న లీడ్ ఇచ్చారు. అదేంటంటే ఈ స్కూల్లో చదివేటువంటి 2 పెద్ద పిల్లలు వాళ్ళ రూమ్లోకి వెళ్ళడం చూసాం. అంతవరకు చెప్పారు. సరే లీడ్ ఇచ్చారు కదా అని చెప్పేసి మనం వెరిఫై చేస్తే ఆ 2 హాస్టల్కి లేరు. అప్పుడు స్కూల్కి అయితే వెళ్ళారు, హాస్టల్కి రాలేదు. కొంచెం అనుమానం బలపడి వాళ్ళ కోసం వెతకడం స్టార్ట్ చేసాం. మార్నింగ్ వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా ఈ పిల్లాడిని అన్యాచురల్ సెక్స్ కోసం కంపెల్ చేయడం వల్ల అతను డెనై చేయడం, దాని తర్వాత వీళ్ళు రిపీటెడ్గా అడగడం, అతను హై అథారిటీస్కి చెప్తాను, కంప్లైంట్ చేస్తానని చెప్పడంతో అతన్ని ఇంకా చంపితే తప్ప ఇది వేరే మార్గం వీళ్ళ పేరు బయటకు వస్తుందన్న ఉద్దేశంతో ప్రీప్లాన్డ్గానే అతను చంపాలని నిర్ణయించుకుని దీన్ని అటెన్షన్ డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఒక నోట్బుక్లో ఒక పేపర్ చింపి, అయితే ఆ స్కూల్లో గతంలో వాళ్ళ విత్ ఇన్ ది స్టాఫ్ చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అటు వెళ్ళిపోద్ది కదా అన్న ఉద్దేశంతో ఈ రైటింగ్ రాసి బ్రతకాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోండి, ఎందుకంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని రాసి అది ముందుగానే అది మడతపెట్టి జేబులో పెట్టుకొని నైట్ అతను వాళ్ళు పడుకున్న బ్యారక్లోకి కిటికీలోంచి లోపలికి వచ్చి, అంటే కిటికీ గ్రిల్ ఏమండి? కిటికీ గ్రిల్ లేదండి, ఒకవైపు ఉంది, రెండో వైపు ఓపెన్ ఉంది. అందులోంచి వీళ్ళు సైజు చిన్నగానే ఉంటారు కాబట్టి దూరి లోపలికి వచ్చి ఆ బోల్ట్ ఓపెన్ చేసి ఇద్దరు కలిసి ఈ పిల్లాడిని ఎత్తుకుని బయటకు వెళ్ళిపోయారు. అంటే వాడు అబ్బాయి అప్పుడు ఏడవలేదు? అంటే అప్పటికే నిద్రపోతూ ఉన్నాడుగా, డీప్ స్లీప్లో ఉన్న వల్ల తీసుకెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం అతను గోల్ చేస్తే వీళ్ళిద్దరూ నోరు మూసి అతన్ని ఇక్కడైతే అందరూ చూస్తారని చెప్పి ఎదురుగున్న స్కూల్లోకి తీసుకెళ్ళిపోయారు. అక్కడ కూడా ఏంటంటే గేట్ ఓపెన్ ఉంది, దానివల్ల అక్కడ తీసుకెళ్ళి కొంచెం ఐసోలేటెడ్గా ఉంది. అక్కడ పేక నులిమి అలాగే బాడీ మీద కూడా బాడీ మీద కూడా తొక్కి అతన్ని చంపడం జరిగింది. చంపి ముందుగా తెచ్చుకున్న ఈ లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్ని అతని చేతిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి హాస్టల్కి వెళ్ళిపోయారు. ఓకే, హాస్టల్కి వెళ్ళిపోయారు. యాజ్ యూజువల్గా వాళ్ళు క్లాసులు అటెండ్ అయ్యారు. అక్కడే ఎవరికి అనుమానం రాకుండానే వాళ్ళు బిహేవ్ చేశారు. చంపే ముందు కానీ చంపిన తర్వాత అటెంప్ట్ ఏం చేశారా? లేదండి, ఆ యాంగిల్ అయితే చెప్పలేదు. అంతకుముందు ఏమైనా అడిగారా లేదా అటెంప్ట్ కూడా చేశారా? అటెంప్ట్ లేదండి, అడిగారు. అడగడం వల్లే అతను అంటే ఇదే ఆస్పెక్ట్ చెప్తాడు కదా, నన్ను ఇలా చేయమని అడుగుతున్నారని చెప్పేసి చెప్తాడని చెప్పి అతన్ని అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో మర్డర్ చేశారు. అయితే ఇందులో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ 2 పిల్లల్లో ఒక పిల్లాడికి లాస్ట్ ఇయర్ వాళ్ళ ఫాదర్ ఒక స్మార్ట్ ఫోన్ కొనిచ్చాడు. యాక్చువల్గా 9th క్లాస్లో స్మార్ట్ ఫోన్ అన్నది అంత నెసిటీ కాదు. ఆ కొనివ్వడం తర్వాత అతను ఏం చూస్తున్నాడు, ఏ వెబ్సైట్స్ చూస్తున్నాడు అన్నది ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడం వల్ల అతను కొన్ని పార్న్ సైట్స్ అవి చూసి డిస్టర్బ్ అయ్యి చిన్నపిల్లడికి నాన్న సెల్ ఫోన్ కొన్ని ఇవ్వడమే దీని ప్రధాన పాత్ర. అవునండి, ఈ కేసు వరకు అయితే ఆ ఫోన్ చూసి అతను కొంచెం మైండ్ డైవర్ట్ అవ్వడం వల్ల అది ఇక్కడ దాకా లీడ్ చేసింది.
ఇది ఒకటేనా సార్ ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి ఏమైనా స్కూల్లో ఇన్సైడ్ కానీ లేదా ఇంట్లో కానీ ఇటువంటి సన్నివేశాలు చూడడం వల్ల కొంతమంది పిల్లలు మారుతుంటారు కదా? లేదండి, డైరెక్ట్గా ఇతను విట్నెస్ చేసిన ఇన్సిడెంట్స్ ఏమీ లేవు, కానీ ఈ పార్నోగ్రఫీ చూడడం. మరి ఈ అబ్బాయిని ఎందుకు ఎంచుకున్నాడండి? అంటే కంపేరిటివ్లీ ఇది చిన్నోడైతే బెటర్ అనుకుని ఉండొచ్చు. అంటే ఆ అబ్బాయికి కూడా ఈ ఫోన్ చూపించాడా వీడియోస్? లేదండి, వీళ్ళిద్దరూ చూసుకున్నారు ఆ అబ్బాయిని. యాక్చువల్గా ఇందులో ఒక పర్సన్ అతను కంపెల్ చేశాడు. కంపెల్ చేసి అతను ఒప్పుకోకపోయేసరికి ఈ రెండో వాడికి చెప్పాడు. ఇతను ఎందుకు హెల్ప్ చేశాడు అంటే వాళ్ళిద్దరు అందుకని ఇతనికి హెల్ప్ చేశాడు. వాళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ నడుస్తుందా? అవును. మరి ఆ విషయం ఎవరైనా ఐడెంటిఫై చేశారు స్కూల్లో? లేదండి. మరి వాళ్ళిద్దరు ఉంటుండగా వీడిని ఎందుకంటే పిల్లాడిని? అంటే ఇద్దరు కాదండి, ఇందులో ఒక అతనే ఇతన్ని అటెంప్ట్ చేశాడు, అదే కంపెల్ చేశాడు. చేయడంతో అది మిస్ఫైర్ అవడం వల్ల అతనికి చెప్పాడు. చెప్తే ఇద్దరు ఒక చాలా డిస్కషన్ తర్వాత చంపేయాలని నిర్ణయించుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సార్ ఇదే విషయాన్ని వాళ్ళ పేరెంట్స్ చెప్తే వాళ్ళే ఉన్నారండి. వాళ్ళ పేరెంట్స్ అయితే ఒక పేరెంట్ కొద్దిగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడు. ఒక అతను మాత్రం ఈ సెల్ ఫోన్ కారణం వల్లే నా కొడుకు ఇక్కడ దాకా వచ్చిందని చెప్పేసి అప్పుడు రిలీజ్ అయ్యాడు. యాక్చువల్గా దాన్ని ముందు గ్రహించుంటే ఇక్కడ దాకా రాకపోయేది. సరే, కేసులో అబ్బాయి చనిపోయాడు. ఆ వాతావరణంలో మళ్ళీ మీరు కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ మోరల్ సపోర్ట్ తీసుకొచ్చి ఆ ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి పీస్ఫుల్ సిచ్యువేషన్ మార్చుకొచ్చి వాళ్ళందరినీ డ్రాప్ అవుట్ కాకుండా కాపాడుతుంది. రైట్. కానీ ఇక్కడ ఎక్యూజ్డ్ పార్టీ తీసుకుంటే వీళ్ళిద్దరిని జైలు పంపించారు. ఇటువంటి సంఘటనలు మరోసారి రిపీట్ కాకుండా ఉండడానికి ఎలాంటి ప్రికాషన్? అంటే కేవలం అరెస్ట్ అనేది దీనికి మ్యాండేటరీ కాదు కదా? అవునండి, అక్కడ కొన్ని సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయండి ఆ హాస్టల్కి సంబంధించి. వాటన్నింటినీ సీసీ కెమెరాలు పెట్టడం ఆ ఆస్పెక్ట్ అంతా జరిగిపోయింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు మా డిఎస్పీ గారు మేము డే బై డే అక్కడికి వెళ్ళడం, పిల్లలతో ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ కావడం, వాళ్ళ భయాన్ని పోగొట్టడానికి చేయాల్సిందంతా చేసాం. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఎక్కువగా ఇది స్ట్రెస్ చేసి చెప్తే వాళ్ళకి వేరే విధంగా ఇంపాక్ట్ వస్తుంది కాబట్టి దాన్ని పెద్దగా చెప్పకుండా వాళ్ళకి ఈ సెల్ ఫోన్ గురించి, అలాగే మనం వేరే వాళ్ళతో ఎలా ఉండాలి అనే ఆస్పెక్ట్లో మాత్రం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అంటే మర్డర్ రీజన్ మాత్రం పిల్లలకు చెప్పలేదు. చెప్తే వాళ్ళు కూడా అది డెవలప్ అయ్యే అవకాశం, లేని ఆలోచన తెప్పించడం, కొత్త ఆలోచన వస్తుంది. అలాగే భయానికి గురవుతారు కదా, ఆ ప్యానిక్ క్రియేట్ చేయకూడదు కదా మనం. అవును, పేరెంట్స్ కూడా పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి ఇష్టపడతారు కదా అటువంటి స్కూల్లో. మరి స్కూల్ మేనేజ్మెంట్ ఏముంటుందండి? మేనేజ్మెంట్ హాస్టల్లో వార్డెన్ ఉంటాడు, దానికి ఒక సెక్యూరిటీ. అంటే అక్కడ రెగ్యులర్ వార్డెన్ అక్కడ గత కొంతకాలం నుంచి లేరండి. దానివల్ల కొన్ని ఉన్నాయి, సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి అక్కడ. దానివల్ల ఇదంతా జరిగింది. ఊహ తెలియని పిల్లలు వాళ్ళు ఏదో మనం అనుకున్నట్టుగా సెల్ ఫోన్ చూసి చేస్తారు. వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సిన హాస్టల్ వార్డెన్ అక్కడ లేకపోతే మరి వాళ్ళు ఎట్టిపోతారండి? దారి తప్పినట్లే కదా. అక్కడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక రోల్ కనిపిస్తుంది కదా. ఆల్రెడీ వాళ్ళ మీద లైబుల్ పర్సన్స్ అందరి మీద యాక్షన్ కూడా తీసుకున్నారు. రెగ్యులర్ వార్డెన్ లేకపోవడం అన్నది వాస్తవం. దానివల్ల కొంచెం అక్కడ మానిటరింగ్ తగ్గింది పిల్లల మీద. అది అల్టిమేట్గా ఇక్కడ వరకు వచ్చింది. సార్ ఇప్పుడు ఈ కేసులో జరిగింది, ఇది సెన్సేషన్ కేసు. అటు అపోజిషన్ పార్టీ గొడవ, తర్వాత ప్రభుత్వం యొక్క ప్రెజర్. అంటే పీస్ఫుల్ ఏరియాలో ఈ సంఘటన జరిగింది కాబట్టి అటువంటి ప్రెజర్ ఉంటుంది. ఈ ప్రెజర్ తట్టుకోవడం మీ ఒక్కరే కాకుండా టోటల్ మీ టీం వర్క్ ఎలా దీన్ని చేశారు? మీ ఆఫీసర్ సపోర్ట్ ఏ విధంగా? యాక్చువల్గా ఇది ఇందులో చాలా యాంగిల్స్లో ఇన్వెస్టిగేట్ చేయాల్సిన కేసు అండి. అది ఏదో సింపుల్గా ఒక యాంగిల్ అయిపోయే కేసు కాదు. అది ఒకరి వల్ల అయిపోద్ది అన్నది కూడా అయ్యే పని కాదు. దీనిలో మా డిఐజీ గారు, మా ఎస్పీ గారు జిల్లా నుంచి 2 డిఎస్పీలని, 5 సిఐల్ని, 10 మంది ఎస్ఐస్ని పంపించి వాళ్ళని టీమ్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క పర్టికులర్ టాస్క్, ఎవరెవరు ఏ టాస్క్ తీసుకోవాలి, ఏ ఆస్పెక్ట్స్ వెరిఫై చేయాలి అని ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మా అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు సార్ని డైరెక్ట్ మానిటరింగ్ చేస్తూ ఇక్కడే ఉండమని చెప్పేసి ఆ 2 డేస్ ఆయన లైవ్లో ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర ఉండి, ఆ హాస్టల్లోనే పిల్లలతో పాటే ఉండి, మా డిఎస్పీ గారు కూడా అక్కడే ఉండి లైవ్ మానిటరింగ్ చేస్తా
ఎప్పటికప్పుడు టైమ్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ ఈ కేసు డిటెక్ట్ అవడంలో కీలక పాత్ర పోషించారు. అంటే డిఐజీ నుంచి కానిస్టేబుల్ వరకు టోటల్ ఇన్వాల్వ్మెంట్ అయింది కాబట్టి కేసు తొందర ఫాస్ట్గా అయింది. అవునండి. అంటే వాళ్ళంతా ఆ టీం వర్క్ ఇది. వాళ్ళంతా మన ఆఫీసర్స్ టీమ్స్ ఇస్తారు. ఆ టీమ్స్ ఎఫెక్టివ్గా పనిచేసేలాగా ఇక్కడ ఉన్న అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు చూశారు. వాళ్ళకి కావాల్సిన లోకల్గా కావాల్సినటువంటి సపోర్ట్ అంతా మా బొట్టాయిగూడ ఎస్ఐ గారు, అలాగే బొట్టాయిగూడ స్టాఫ్ వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. బొట్టాయిగూడెం ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్ అయితే ఇంకా కంటిన్యూగా ఓవర్లాప్ అయిపోతా ఇష్యూ క్లోజ్ అయ్యే వరకు కూడా ఆఫీసర్స్తో పాటే ఉండి దాన్ని డిటెక్ట్ చేయడంలో చాలా కీలకమైన పాత్ర అంటే పోషించారు. కానిస్టేబుల్ నుంచి డిఐజీ వరకు టీం వర్క్ చేశారు కాబట్టి ఫాస్ట్గా అయింది. హార్ట్ఫుల్గా టీం వర్క్ చేశారు కాబట్టి ఇది 48 అవర్స్లో. లేదంటే ఇది ఒక పెండింగ్ కేసుగా ఉండేది. అవునండి. అంటే ఈ కేసు డిటెక్ట్ చేయడం అన్నది మా పోలీస్ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ ఆస్పెక్ట్ అది పక్కన పెట్టేస్తే, అది లేట్ అయ్యే కొద్దీ కూడా పిల్లలు వాళ్ళ భయం ఇంకా పెరగడం, వాళ్ళు డ్రాప్అవుట్ అయిపోవడం, వీళ్ళు ఒకసారి ఇంటికి వెళ్ళిపోయారంటే మళ్ళీ తిరిగి ఈ హాస్టల్కే కాదు ఏ హాస్టల్కి వెళ్ళరు. అలాగే వాళ్ళ చదువు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉందన్నమాట. సార్ ఇప్పుడు వాళ్ళు మీరు అన్నట్లుగా భయపడి ఇంటికి వెళ్ళిపోయారు అనుకుంటారు, రారు, డ్రాప్ అవుట్ అవుతారు. పిల్లలు వాళ్ళ చదువుని మనం స్పాయిల్ చేసినట్టు అవుతాం. అంటే ఇప్పుడు రెగ్యులర్గా మీరు మీ వాళ్ళు వెళ్ళడం, కూర్చోవడం, అంత మాట్లాడడం, అంటే ఆ భయం లేకుండా ఆ వాతావరణం క్రియేట్ చేస్తున్నారా? ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత డే బై డే మా డిఎస్పీ గారు మేము వెళ్తానే ఉన్నామండి అక్కడికి. ఏదో ఒక రకంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం. ప్రస్తుతానికైతే వాళ్ళకి అంటే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళని పిల్లల జైల్లో పెట్టేశారు, మీకు వచ్చిన భయం ఏమీ లేదని చెప్పేసి అలాగే వాళ్ళని. కానీ ఆ డ్యూటీ మీది కాదు కదండి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళు చేయాలి కదా. కేసు వరకు మీరు చేశారు, ప్రొటెక్షన్ మీరు ఇస్తారు, వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సింది, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇవ్వాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, సోషల్ వెల్ఫేర్ ఉంది. ఆ 3 ఉద్యోగాలు మీరే చేస్తున్నారు కదా, మీ డిపార్ట్మెంటే. కంచాలు ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నారు.